తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మార్చి 21 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల ఈదురుగాలులతో వానలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల వడగండ్లు పడడంతో రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే సూచనలున్నాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి బుధవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వానలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 20 నుంచి 21 ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఓవైపు ఎండలతో జనం అల్లాడుతుండగా పలుచోట్ల ఆకాశం మేఘావృతమై చల్లగా మారడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు అకాల వర్షాలకు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. అటు విదర్భ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంతో పాటు పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.